బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా మండవకూరిటిలో తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రామ మందిరం సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి కుళాయిల ద్వారా నీరందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీని పట్టించుకోలేకపోవడంతో రోజువారీ అవసరాల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి అని, లేని పక్షంలో రానున్న ఎన్నికలను బహిష్కరిస్తాము అని గ్రామస్తులు హెచ్చరించారు. మా ఊరికి మంచినీరు అనేది లేదు. ఒకప్పుడు ఏంటో హాస్పిటల్ ఓపెనింగ్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మంచినీరు లేదని అడిగితే 8 నెలలు వేయించుతామన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఒక 5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడండి మాకు మంచినీరు వస్తాయి? ఈనాటి మంచినీరు లేకపోతే పిల్లలకి అనారోగ్యం బాగోవట్లేదు. ఆ బావి చూస్తే బాగోవట్లేదు. కప్పలు, పాములు అన్నీ చనిపోతున్నాయి. ఆ నీరు వాడుతున్నాము, కానీ దాని మీద ఒక మూత కానీ అది ఎప్పటికప్పుడు బాగు చేయట్లేదు కూడా. దాంట్లోనే బ్లీచింగ్ కలపడం కానీ ఏమీ చేయట్లేదు. ఆ నీళ్ళు ఇచ్చినవైనా ఒక అరగంట ఇస్తున్నారు, లేకపోతే గంట ఇస్తున్నారు. ఇచ్చినవైనా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బిందె వెళ్ళడం అంటే కష్టం అయిపోతుంది. ప్రతి ఒక్క ఇంటికాడ నిలబడి ఎంత కష్టపడతానని తెలుసండి. ఇంట్లో పనులు మానేసి పిల్లలు స్కూల్కి పంపించలేక ఆ నీళ్ళకి ఎంత ఇబ్బంది పడతానని తెలుసా? ఇన్నిసార్లు గెలిచినా మీరు ఏం చెయ్యకపోతే ఎలాగండి? మండకుట్టు గ్రామానికి ప్రతి ఒక్కరు పట్టించుకోకపోతే ఎలాగండి అవుతుంది? ఈ ఊర్లో నీళ్ళు వస్తుంది, బాగలేదు. ముసలాళ్ళకి గట్టా కూడా చాలా మంచం మీద పడిపోతున్నారు. ఆ నీళ్ళు పచ్చగా ఉంటాయి, ముడుకులు కూడా అరిగిపోతాయి. అందులో శుద్ధి లేదు, పీసింగ్ లేదు. మంచి నీళ్ళు అయితే తెలియక పోగాలి వస్తాయి. కొంచెం అక్కడక్కడ పైపులైనా కొంచెం వస్తాయి. అవి పావు గంట అరగంట చాలా కష్టం అయిపోతుంది. ఒక ట్యాంకీ ఉండబట్టి మేము ఆడవాళ్ళకి పనికి వెళ్ళలేకపోతాను, పిల్లలు చదువుకు అందించలేకపోతాను, ముసలాళ్ళకి నీళ్ళు ఇవ్వలేకపోతాను. మేము ఆడవాళ్ళు కొట్టుకొని బాదుకుంటాను. మాకు ఎంతైనా మంచి నీళ్ళు క్లియర్ చేస్తే మా అందరు ఆడవాళ్ళకి మాకు సదుపాయంగా ఉంటే మేము ఈ చుట్టూ వచ్చిన వాళ్ళకి రాజకీయ నాయకులకైనా